హాయ్ అండి అందరికి ఈ రోజు రాఖీ పండగ కదా, అందరికి హ్యాపీ రక్షాబంధన్. మీరందరూ కూడా మీ తమ్ముళ్ళకి అన్నలకి రాఖీ కట్టడానికి ఏ ఊరు వెళ్లారో కమెంట్ చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తాను. మళ్ళీ ఎంత దూరమో అనుకోకండి, జస్ట్ పావు గంట మాత్రమే సరిపోతుంది. రాఖీ కట్టేటప్పుడు స్వీట్స్ మాత్రం బయట నుంచే తీసుకువెళ్తాను. ఈసారి మాత్రం ఇంట్లోనే చేశాను. లాస్ట్ టైం కలాకండ్ చేశాను కదా, సేమ్ ప్రాసెస్, కాకపోతే ఈసారి బెల్లంతో చేశాను. పాలనేవి బాగా మరిగిన తర్వాత, అంటే దగ్గరకైన తర్వాత 2 లీటర్ల పాలకి పావు కప్పు వరకు బెల్లం అనేది వేసాను. బెల్లం అనేది వేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని కూడా వేసి, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసి ప్యాన్ నుంచి కలాకండ్ అనేది సపరేట్ అవుతా ఉంటుంది. అప్పుడు కలాకండ్ వేసే గిన్నెకి నెయ్యి రాసి ఆ మిశ్రమం అందులో వేసి 4 గంటల వరకు పక్కన పెడితే ఇదిగోండి ఇలా కలాకండ్ అనేది రెడీ అవుతుంది. ఇంత కష్టపడి కలాకండ్ చేశాను కదా, అయితే మాకు ఇస్తావా ఏంటి అంటారేమో, లేదులేండి, నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.